తెలివి గలవాడు ఎక్కడ ఉంటాడు? రాజుగారి దగ్గర ఉంటాడు. ఎందుకు? రాజుగారు సోదరులను పెట్టుకోడు వాడి దగ్గర, తెలివి గలవాళ్ళని పెట్టుకుంటాడు, చురుకైన వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడుతున్నాడు. అందుకే ప్రసంగం అండర్లైన్ చేసుకుంటా వచ్చినాం. నేను నంబర్ 1 సోదరుడిని, సోదాన్ని అన్నోడు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లా. మేధావులా మీరు? అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదా? జ్ఞానవంతులా? మరి ఎత్తు చెయ్యి. ఏంది మరి? తిక్కలదానివా కాదా అన్న? నా దగ్గర కూడా తిక్కలదానం ఉందన్నాను. అంటే నేను మొదటి భాషలో సోదాన్ని అంటే అర్థం ఏంటంటే తిక్కల మైండ్ అని. చేతులు ఎత్తండి. మరి నేను తిక్కలోనని చెప్పడమే కదా, మా ఇంట్లో మొత్తం అనేది అదే. నన్ను ఇంత తిక్కలదానివి ఎట్లా బతుకుతావు, ఇంత తిక్కలోడు ఎట్లా బతుకుతావు అనిపించుకున్నావా లేదా? నన్ను ఆ సర్టిఫికేట్ అయితే మనకుంది కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపించుకుంటా ఉన్నాం కదా. రైట్. ఒక మాట చెప్తా, ఇక్కడ చదువు. మరి అట్లయితే తిక్కలోళ్ళు బతకడం కష్టం, జ్ఞానులు బతకడం ఈజీ. కానీ ఇక్కడ చూడు, జ్ఞానము గలవానికి అన్నము దొరకదన్నాడు. వడి గలవారు పరుగులో గెలవరు, బలము గలవాడు యుద్ధములో గెలవడు. అంత రివర్స్ మాట్లాడుతున్నాడు.